ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు గత కొంతకాలం నుంచి మళ్ళీ శృతి మించుతున్నాయి. అటు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి పోలీసులను బెదిరించడం చూసాం, నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులను బెదిరించడం చూస్తున్నాం. ఇప్పటికే అంబటి రాంబాబు కూడా పోలీసులను బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఎలా చూడాలంటారు ఇదంతా? చూస్తున్నా వీళ్ళందరూ మురిగే బ్యాచ్ అంటారు చూసే వీళ్ళని, అంతకు మించి ఏమీ లేదు. ఇది అసలు ఏమీ జరగదు. వీళ్ళ వల్ల ఏం జరిగింది చెప్పి 5 సంవత్సరాల్లో అంబటి రాంబాబుకి డయాఫ్రామ్ వాళ్ళంటే తెలియదు, మరి ఇంకేం చెప్పాలి? మరి వీళ్ళు చెబుతున్నారంటే మీడియాలో కూర్చొని ఏం చేయాలి? మేము డయాఫ్రామ్ అంటే తెలియని అడిగి ఇరిగేషన్ మంత్రి అంటే ఏం చేస్తారు? ఎవడైనా చెప్పు. అది ఏడుంటుందో తెలియదంట. అసలు తెలియాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు కదా ఆయన. తెలియాల్సిన అవసరం ఏముందంటే ఇంకెందుకు మరి ఇరిగేషన్ మంత్రి అంటే ఏంది? మరి ఇదే బొత్స సత్యనారాయణ అంటున్నాడు కదా, ఈ ప్యాకేజ్ వచ్చిన తర్వాత మాకు అనుమానాలు ఎక్కువైపోయాయి, ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి అని అంటున్నాడు కదా. అనుమానాలు ఎక్కువైనాయి అంటే దేనికి అనుమానం ఉండదు వీళ్ళకి? అంటే బాగా అప్పులన్నీ కాదు, ఏమన్నా చేశారు వీళ్ళు ఏమన్నా ఒక పని చేశానని చెప్పండి, ఒక వ్యవస్థ ఇదిగో తీసుకొచ్చానని చెప్పను. వీళ్ళకి ఎట్ట తేవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఏదైనా తెత్తే ఊరక ఇళ్లలో కూర్చొని మాట్లాడటం తప్పితే ఏం తెలుసు అసలు వీళ్ళకి? ఏమి వ్యవస్థలో ఉన్నారు వీళ్ళు? ఏం చేయడం చేస్తా వీళ్ళకి? 5 సంవత్సరాలు ఏమైనా చేశారా? ఏమి చేయలేదే. తెచ్చే వాటిని కూడా పద్యానికి ఇది బాగలేదు, అది బాగలేదు, మాకు అనుమానాలు ఉన్నాయి. ఏం అనుమానాలు నీకు? నువ్వేమైనా చేసావు 5 సంవత్సరాల్లో అనుమానాలు రావడానికి? ఏమైనా చేస్తే ఇదిగో నేను ఇది చేశాను, నాకు ఏ అనుమానం ఉందని చెప్పను. నేను ఇది చేశాను, ఇదిగో నేను ఇట్లా చేశా, ఇట్లా బాగుంది, మీరు ఇట్లా చేస్తున్నారు, ఈ అనుమానం ఉందని చెప్పను. వాళ్ళే ఏం చేశారు వీళ్ళు? ఇంట్లో కూర్చొని బట్టన్ నొక్కుంటాం తప్పితే ఆ బట్టన్ నొక్కి నీ కూడా ఎప్పుడు పడతాయో తెలుసా? 6 నెలల తర్వాత పడతాయి. అది నిజమే కదా, జరిగిందే కదా, అది వాస్తవం. నేను ఒక్కటే అబద్ధం చెప్పేది కాదుగా, జరిగిందే కదా. మరి ఇంక వీళ్ళకేం తెలుసు? వీళ్ళు నొక్కిన బట్టన్ ఎప్పుడు పడితే వాళ్ళకే తెలియదు. ఆ మంత్రులకి పోయిన గవర్నమెంట్లో ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయటం లేదు, వాళ్ళ కుమ్ములాటలు మొదలైనవి. త్వరలో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ఒక వార్తను అయితే స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇది వాస్తవం అనుకోవచ్చు అంటారు? వాళ్ళు చేయకి ఇంకో పని చేత కాదు వాళ్ళకి అని చెబుతుంటే ఇట్లాంటి కూర్చొని మాట్లాడటమే వాళ్ళకి రెండో పని ఏం చేత కాదు. కూటమి ప్రభుత్వం అనేది 3 ప్రభుత్వాలతో కలిసి నడుస్తున్న కూటమి ప్రభుత్వం. ఉంటాయి పొరపచ్చాలు లేకుండా ఎట్టుంటాయి? ఒక ఇంట్లోనే అన్నదమ్ములే అమ్మా నాన్నే కరెక్ట్గా ఉండరు. కూటమి ప్రభుత్వంలో పొరపచ్చాలు ఉంటాయి. దాన్ని అధిగమించడానికే కదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఆడుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తా అన్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎందుకని? సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు కదా, ఆయన ఎందుకని రాలేకపోతున్నాడు అనుకోవచ్చు. కొడతారుగా, పులివెందులను చూశారు, ఎగబడ్డారుగా. ఇంకెట్టొస్తాడు? పులివెందులు ఎగబడకపోతే వచ్చేవాడేమో. వాళ్ళ ఏజ్ కనుక వాళ్ళ ఇంట్లో జనం కూడా అద్దాలు పగలు కొడితే అది తొక్కి స్లాట్లో జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంకెట్టవుతారు చెప్పు? అంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత వస్తాను, జనవరిలో 3వ వారంలో వస్తా అన్నారు. 3వ వారం కూడా అయిపోవచ్చింది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిన సందర్భంలో కూడా ఇంతవరకు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరి అంబటి రాంబాబు ఏమో ముహూర్తాలు కుదరలేదు మాకు ఇంకా అంటున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? గుర్తులే, ముహూర్తాలు కుదరడానికి ఏముంది దానికి? ఎప్పుడు పడితే అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చుగా, దానికి ముహూర్తం కుదరని ఏముంది? అయినా అంబటి రాంబాబు చెప్పింది అండి, ఏం కదా? అంటే అంబటి రాంబాబు చెప్పక ఇంకా రెండో పనే ఉంది వాళ్ళకి. ఇట్లాంటి ఏమీ చెప్పి కదా ఇట్లా వ్యవస్థ నడిచేది. అంబటి రాంబాబు చెబుతాడు, ఎల్లయ్య చెబుతాడు, పుల్లయ్య చెబుతాడు. అవి కాదు, నువ్వు జనంలోకి వచ్చి నువ్వేందనేది పోరాటానికి ఏముంది? నువ్వు పోరాటానికి కదా, నీకేం చెప్పింది చేయలేదు బాబు గారు. గ్యాస్ చెప్పాడు, చేయలేదా? చేశాడు కదా, ఉచిత గ్యాస్ చేశాడా? ల్యాండ్ యాక్ట్ క్యాన్సిల్ చేశాడా? పింఛను పెంచుతున్నాడు, పెంచాడా? 1వ తారీఖు ఇళ్ళకెళ్ళి బాబు గారు పింఛన్ ఎత్తాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇళ్ళకెళ్ళావా? సభలు పెట్టావు అదే చోట్ల దోచుకోవడం అనే సభలు పెట్టడం ఈ కాదు. ఇళ్ళకెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా బాబు గారు పింఛన్ ఇచ్చి వస్తున్నాడు. అర్థమైందా? నీలా సభలు పెడతలేదా బాబు గారు? ఇళ్ళకెళ్ళి ఇచ్చి వస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? రూపాయి ఖర్చు లేకుండా. ఏదైనా ఇళ్లలో కూర్చొని మాట్లాడితే కుదరదు. వ్యవస్థలోకి రాండి. మీరు కూడా పోరాడాలంటున్నారు కదా, మీకు పోరాటం అనేది ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎప్పుడో పోరాడేవాడు. అయితే పోరాటం అనేది లేదంటారు బయటకు వచ్చి. నా లెక్క అయితే మరి ఏది సంక్రాంతికి అన్నాడు. సరే, ఇక లండన్లో ఏం చేస్తున్నాడంటే ఇక మేము ఎన్నిసార్లు చెప్పి ఇసుగుపడుతుంది. లండన్ ఎవరు చెప్పి ఇసుగుపడుతుంది. ఏం జరగాలో అదే జరిగిద్ది. వెయిట్ చేయండి, బాబు గారు ప్రతిదీ నెరవేరుస్తాడు.
లోకేష్ బాబు గారు నిన్న పుట్టినరోజు అయినా సరే దావోస్లో ఎందుకు పనిచేశారో మీరు అందరూ అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ ఆయన బ్రహ్మాండంగా నిర్వర్తిస్తూ కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్రను పెద్దన్న పాత్రకి సరిపోను బాబు గారితో పాటు పోషిస్తా నడుస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరందరూ ఆవేశపడద్దు. ఏది ఎలా జరగాలో అలానే జరిగింది. మీరందరూ అనుకున్నంత అన్యాయంగా అభ్యంగా పోలేం. మేమంతా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ ఎవరితోటైనా అలానే నడుస్తాం. గత 5 ఏళ్లుగా ప్రైవేటు పరం చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఉద్దీపన ప్యాకేజ్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఎలా చూడాలంటారు దీనికి? ఎలా చూసేది ఏముంది? ఆ రోజు చెప్పాడుగా బాబు గారు ప్రైవేటీకరణ కాదని. ఆవేశపడి వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారు 5 ఏళ్లలో? ఏమీ చేయలేదుగా. అప్పిరెడ్డి ఏదో నిన్న నంగి మాటలు మాట్లాడుతున్నాడుగా. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు అని. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి అనే పేడ. జగన్మోహన్ రెడ్డి అనే వేస్ట్ క్యాండిడేట్. చెప్పాలని నా లెక్కలో ఏం తెచ్చాడు రాష్ట్రానికి? అద్దాలేదు ఇద్దాలేదు అనుకోవడానికి ఒకటి తెచ్చాడా? ఉద్దీపన 11,440 కోట్లు దాటమంటే ఇక నాశమాషికి ఉందా? నిన్న మోడీ వచ్చి ప్రకటించలేదా 2 లక్షల చిల్లర కోట్లు? మరి ఇవన్నీ ఎవరు చేస్తుంటే వస్తున్నాయి? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీలు ఇచ్చారుగా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేకపోయాడు? చేత కాలేదు ఆ రోజు? మడింది వెనక్కి తిప్పాడా? ఉందిగా డైలాగ్, మాట తిప్పడం మడింది తిప్పడని. దాంట్లో ఎప్పుడన్నా మరి పాల్గొన్నాడా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసి అయితే ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదట. అది చంద్రబాబు గారు చూపించారు. నిన్న దావోస్ చూసారా? ప్రతి ఒక్క దగ్గర ఏపీ బ్రాండ్ని పైకి లేపాడు. మీరు చేసిన అరాచకానికి నిదర్శనమే నిన్న దావోస్. మీరు చేసిన దరిద్రానికే దావోస్. బ్రాండ్ అంబాసిడర్గా బాబు గారు కూర్చొని చెప్పాల్సినంత అవసరం ఇప్పుడు నుంచి వెళ్తున్నాడా? 94 నుంచి 95 నుంచి వెళ్తున్నాడు బాబు గారు. మరి ఇవాళ మళ్ళీ బ్రాండ్ని పైకి తీసుకొచ్చుకోవడానికి ఆ తండ్రి కొడుకులు ఎంత కష్టపడ్డారు రాష్ట్రానికి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? అది చలి పులి గోలి ఏదో చెప్పాడు కదా, ఆడకపోతే ఏమొచ్చిందని. ఏమొచ్చింది అందరు చూశారుగా, ప్రజలంతా చూశారుగా. మరి అదే చంద్రబాబు అంటే ఊరకేళ్లలో కూర్చొని ఓకటం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 11,440 కోట్లు రావటం వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి అమోఘంగా ఉంది. గతంలో ఆయన చేసిన బిల్లు వల్లే ప్రైవేటీకరణ కాలేదంటున్నారు కదా. ఏం బిల్లు చేశాడు? ప్రైవేటీకరణ కాకుండా అసెంబ్లీలో బిల్లు చేశారు, అందుకనే ప్రైవేటీకరణ కాలేదు. మిగిలిన చేశారుగా, మరి ఎందుకు కాలేదు? మిగిలిన అసెంబ్లీలో బిల్లు చేశారుగా, మరి ఎందుకు కాలేదు? అసెంబ్లీలో బిల్లు చేశారుగా, మరి ఎందుకు కాలా? ఇది ఒకటి అయిందని ఎందుకు చెప్పుకున్నారు? అదేం కాదు, మనం చేసేవాడిని బట్టి ఎక్కడైనా నడిచిద్ది వ్యవస్థ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరున్నారు ఈ ఛానల్ మీరు తీస్తేనే కదా మీ ఎడిటర్, మీ పబ్లిషర్, మీ మీడియాలో పెట్టుకునేది. మీరు చేయకపోతే ఎవరు పెట్టుకుంటారు? అట్లానే వచ్చిన 6 నెలల్లో ఎంట పడితేనే 11,440 కోట్లు ఉద్యోగ పథకం కింద చంద్రబాబు తీసుకొచ్చాడు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తేలేదు? నేనే పెట్టానని చెప్పాడుగా, మరి ఎందుకు తేలేదు? మరి దావోస్ ఎప్పుడైనా వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? వెళ్ళాడు కావు సార్. ఏమైనా ఉపయోగం ఉందా? చూపించారుగా మొన్న పోయినసారి. నేను పేపర్లో ఇచ్చారు చూసావా? 3 ఆడాళ్ళు. వాళ్ళ చరిత్ర తెలుసుగా సోషల్ మీడియా వాళ్ళు. అట్టుండదు వీళ్ళు దావోస్ వెళ్ళి తెచ్చే వ్యవహారం. అట్లానే ఏది పడితే అది మాట్లాడితే వ్యవస్థ నడవదు. నడిచే వ్యవస్థ అయిపోయింది. ఇప్పటికే రాష్ట్రం అంధకారంలో ఇరుక్కుపోయి ఉంది. దానికే బాబు గారు లోకేష్ గారు నిన్న పుట్టినరోజు లోకేష్ గారు ఎందుకు మరి దావోస్లో కూర్చొని అంత కష్టపడాల్సిన అవసరం ఏం? జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చొని పుట్టినరోజు చేసుకునేవాడుగా. దావోస్లో చలిలో కూర్చొని వాళ్ళతోటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా?